ఈ పార్టీ ఇట్లాంటి పార్టీ ఉంటేంది పోతేంది అని అన్నారు కదా. ఇంటెన్షన్ ఒకటే, తను సీఎం అవ్వాలనుకుంటుంది. ఎందుకు అసలు వాళ్ళ గురించి ఎందుకు టార్గెట్ చేసినట్లు ఆమె? బాపు తర్వాత ఆమెకే ఆ స్థానం రావాలనే ఆలోచనతో ఇతరులు చేసే తప్పులు పొరపాట్లు కేసీఆర్ అకౌంట్లో పడుతున్నాయి. తను నెరవేర్చుకోవడం కోసం పోతూ పోతూ బురద చల్లిపోవాలని చెప్పేసి బీసీలే తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తారని, బీసీల దగ్గరికి వెళ్తారని వారు పదే పదే అంటున్నారు. ఈ అంశం మీదనే, బీసీ అంశం మీదనే కేసీఆర్ గారితో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి అన్నారు నేను వాళ్ళ పంచాయతీ మాకెందుకు, దాంట్లోకి నన్ను లాగొద్దనే పదే పదే అంటున్నారు కదా. కుటుంబంలో ఒక చిచ్చు రేపడితే రేపు వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. తాము ఎవరము లేము అనేది బీజేపీ ఇటు కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు నువ్వు ఈ పని చేయకపోతే మీ మీద ఇంకా సీరియస్గా ఉంటుంది అనే ఒత్తిళ్ళు ఏమన్నా కవితక్క గారి మీద ఉన్నాయేమో. నమస్తే. బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చలు, కవిత మాట్లాడిన మాటలు, వీటన్నింటికి సంబంధించి నాయకులు అక్కడక్కడ కొందరు మాట్లాడుతున్నారు. కవిత టార్గెటెడ్గా ఒక ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడము, వీటన్నింటి గురించి వితిన్ ద పార్టీలో ఏమనుకుంటున్నారు, పార్టీ ఆలోచన ఏమిటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం, తెలుసుకుందాం. బీఆర్ఎస్ నాయకులు సత్యవతి గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. పార్టీలో కవిత వ్యవహారం తర్వాత పార్టీ నాయకులు, ఎందుకంటే ఆమె టార్గెటెడ్గా హరీష్ రావు, సంతోష్ రావుని పేర్లు తీయడం, అంతకుముందు మరొక ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడంటే వ్యక్తుల వారీగా తీసుకొని మాట్లాడడం అనేది పార్టీ అంటే ఏం ఆలోచనలో ఉన్నారు, ఏమనుకుంటారు, ఎందుకు అట్లా మాట్లాడింది అనుకుంటున్నారు? వాస్తవంగా మొదటి నుంచి కూడా, అంటే ఆఫ్టర్ లిక్కర్ కేసు తర్వాత, జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు తను రెస్ట్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ ప్రజా జీవితంలోకి రావడం జరిగింది. అట్లా తను కంటిన్యూగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎక్కడో తను అంటే తను చెప్తున్న దాంట్లో తను ఒక అసంతృప్తికి గురయ్యాను, నా మీద వివక్షత జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం తను మాట్లాడడానికి ఒక బేస్ ఏంటంటే, ఈరోజు ఖచ్చితంగా ఏవో శక్తులు ఆమెను నడిపిస్తున్నాయని అయితే తన మాటల వెనుక తను మాట్లాడిన తర్వాత ఒక అర్థమైన, అంటే ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి. ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి పదవులు అనుభవించి కాళేశ్వరం మీద ఎంత పెద్ద చర్చ జరిగినప్పటికీ కూడా, కాంగ్రెసు బీజేపీలు కలిసి ఎన్ని కుట్రలు పడినప్పటికీ కూడా, ఒక కమిషన్ వేసి ఆ కమిషన్కు సంబంధించినటువంటి రిపోర్ట్లో కూడా ఏమీ తేల్చలేని స్థితిలో దానికి ఊతం ఇచ్చే వైపుగా కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి, ముఖ్యంగా హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని టార్గెట్ చేయడం అనేది అయితే పార్టీలో ఎవరు జీర్ణించుకోలేని అంశం. ఎందుకు అసలు వాళ్ళ గురించి ఎందుకు టార్గెట్ చేసినట్లు ఆమె? ఎందుకు టార్గెట్ చేసింది అని అంటే, వాస్తవంగా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ నాయకులు నాకెవరూ లేరు. ఈవెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా తను అంగీకరించలేదు. అంటే తనకి బాపు తర్వాత ఆమెకే ఆ స్థానం రావాలనే ఆలోచనతో ఉంది అనేది మనం అనుకోవడం కాదు, పదే పదే అనేక ఇంటర్వ్యూలలో, అనేక సందర్భాల్లో తనకు తానే ప్రకటించినటువంటి సందర్భం. ఆ స్పేస్ అక్కడ లేదు అనేది నాకు అనిపిస్తుంది. లేదు కూడా, ఎందుకు అని అంటే ఆల్రెడీ బాపు ఉన్నారు ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ఎట్లా చెప్తే అట్లా పనిచేసుకుంటూ పోయిన వాళ్ళే. ఈరోజు మీకేం తక్కువైంది? జాగృతి సంస్థ నిర్మాణానికి ప్రధానమైన కారణం ఎవరు? కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారు అవకాశం ఇస్తే జాగృతి సంస్థని అంచెలంచెలుగా ఎదిగించి తెలంగాణ రాష్ట్రంలో వరకే కాకుండా దేశంలో, ప్రపంచవ్యాప్తంగా విస్తృతపరచడానికి కారణం కేసీఆర్ గారా? ఇవాళ ఆ సంస్థకు మీరే కదా అధ్యక్షులు. మొత్తం రాజకీయాలలో మనం చూసుకుంటే, దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఒక ఆడబిడ్డకి అంత మంచి అవకాశం ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు, సీఎంలు మొత్తం చరిత్ర తీసుకుందాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 79 ఏళ్ళ స్వతంత్ర కాలంలో ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్లో కూతురికి ఆ స్థానాన్ని ఇచ్చారో మనం ఎవ్వరూ లేరు. అలాంటి స్థితి కంప్లీట్గా రూపుమాపిండు కేసీఆర్ గారు. కొడుకుతో పాటు బిడ్డని సమానంగా చూశారు. ఎక్కడ కూడా తక్కువ చేయలేదు కవిత గారిని.
జాగృతి సంస్థ పేరుతో మీరు ప్రతి గ్రామానికి వెళ్తే అక్కడ స్వాగతం పలికింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? బీఆర్ఎస్ సంస్థ నెత్తినేసుకొని జాగృతి సంస్థ నడపలేదా? దానికి అధ్యక్షులు మీరు కాదా? ఇంకేం కావాలి? మీరు పదే పదే అంటారు బీఆర్ఎస్ ఎంతైతే తెలంగాణ ప్రజలకు కాంట్రిబ్యూట్ చేసిందో జాగృతి కూడా అంతే కాంట్రిబ్యూట్ చేసిరు అంటే సమాన స్థాయి ఇచ్చినట్లేగా. ఇంకా కొత్త ఆలోచనలు ఎందుకు కవిత గారికి? కొత్త నాయకత్వం ఎందుకు కవిత గారికి? ఆయన ఏమంటుందంటే ఇతరులు చేసే తప్పులు పొరపాట్లు కేసీఆర్ అకౌంట్లో పడుతున్నాయి, ఆయనే బ్లేమ్ అవుతున్నారు, ఇది సరైనది కాదు అని కూడా అంటున్నారు. ఎక్కడ ఆధారాలు? ఘోష్ కమిషనే ఆధారాలు బయట పెట్టలేకపోయింది కదా, మీరు ఎట్లా పెడతారు? మీకేం ఆధారాలు ఉన్నాయి? ఒకవేళ ఆధారాలే మీ దగ్గర ఉంటే 12 ఏళ్ల కాలంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారంటే మీకు ఒక వ్యక్తిగత ఎజెండా ఉందనేది మీరే ప్రకటించారు అనేక సందర్భాలలో. అంటే బాపు తర్వాత నేనే, మా నాన్నగారు లీడర్, ఇంకా నాకెవరు లీడర్స్ లేరు పార్టీలో అని ప్రకటించారు. అంటే మీరు స్వతహాగా లీడర్ అయ్యి మీరు సీఎం అవ్వాలనే కోరిక మీకు బలంగా ఉందనేది అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. అది పార్టీలో ఉంటే సాధ్యం కాదు. కాబట్టి దాన్ని నెరవేర్చుకోవడం కోసం పోతూ పోతూ బురద జల్లిపోవాలని చెప్పేసి ఆలోచన కవితక్క చేసిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. సో పార్టీగా అంటే బయటికి పంపించదు. ఎందుకంటే ఆడబిడ్డ ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా కడుపున పెట్టుకుంది ఇన్ని రోజులు. కానీ హరీష్ రావు గారి శ్రమ, హరీష్ రావు గారి త్యాగం, సంతోష్ రావు గారి శ్రమ, సంతోష్ రావు గారు కంటికి రెప్పలాగా కేసీఆర్ గారిని నాటి నుంచి నేటి వరకు కూడా తన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, తన అవసరాలు కావచ్చు, అన్ని రకాలుగా దగ్గరుండి ఒక సొంత కూతురుగా మీరు చూసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ సంతోష్ రావు గారు చూసుకున్నారు. కేసీఆర్ గారి కళ కాళేశ్వరం కావచ్చు, తెలంగాణ సాధించడంలో కావచ్చు, ఆ కళల్ని నెరవేర్చడంలో హరీష్ రావు గారు అడుగడుగున నీడలాగున్నారు. ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీని విస్తరింపజేసే దాంట్లో కావచ్చు, కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు కావచ్చు, కేసీఆర్ గారు ఇది చెయ్యండి అని అంటే ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా కడుపున పుట్టిన మీరు మాట్లాడారు, కడుపున పుట్టిన మీరు నిందలేశారు. కానీ హరీష్ రావు గారు కడుపున పుట్టకపోయినా ఒక వారసుడిగా అనేక సార్లు మీరు ఆ సందర్భంగా మీ మీడియా వాళ్ళు కొంతమంది ప్రశ్నించారు. వాస్తవానికి కేటీఆర్ గారి కన్నా హరీష్ రావు గారు ముందొచ్చారు ఉద్యమంలోకి, అందరికీ తెలుసు. అన్ని రకాలుగా కేసీఆర్ గారికి అండదండలుగా ఉన్నారు. పార్టీని కాపాడుకునడంలో, పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, అదేవిధంగా ఆర్థికంగా సమకూర్చాల్సిన అంశాలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకత్వాన్ని కాపాడే అంశం కావచ్చు, వితిన్ ద పార్టీలో ఉన్న నాయకులు వేరే పార్టీలకు పోకుండా, అసంతృప్తులు కాకుండా, ఉద్యమము డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళని కాపాడుకునే విషయంలో కావచ్చు, అనేక రకాలుగా హరీష్ రావు గారు దగ్గరున్నారు. మరి హరీష్ రావు గారు నాకు కావాలని ఏ రోజు మాట్లాడలేదు. మీడియా వాళ్ళు అనేక సందర్భాలలో హరీష్ రావు గారు కేటీఆర్ గారికి బాధ్యతలు ఇస్తే మీరు ఏం చేస్తారంటే, ఎస్ కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే నేను దాన్ని శిరస వహిస్తాను, నేను కేసీఆర్ గారికి సైనికుడిని అని అంత ఓపెన్గా ప్రకటించారు. కానీ మీరు ఎక్కడ కూడా కేటీఆర్ గారికి అవకాశం వస్తే నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పలేదే. కేవలం నా బాస్ కేసీఆర్ గారు అని చెప్పారు. మీకే కాదు, అందరికీ బాస్ కేసీఆర్ గారే. రేపు సీఎం కూడా ఎవరవుతారు? కేసీఆర్ గారే అవుతారు. అందరి నినాదము కేసీఆర్ గారి సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కావచ్చు, పార్టీలో నాయకత్వం కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అందరూ కూడా నెక్స్ట్ సీఎం మళ్ళీ కేసీఆర్ గారు రావాలనేదే కదా ఆలోచన. కానీ ఇక్కడ వారు అంటున్నమాట బీసీలే తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తారని, బీసీల దగ్గరికి వెళ్తారని వారు పదే పదే అంటున్నారు. సామాజిక తెలంగాణ అని కూడా మాట్లాడుతున్నారు. మరి తను మాట్లాడుతున్నారు కానీ దాన్ని ఎవరు రిసీవ్ చేసుకోవట్లేరండి. బీసీ సామాజిక వర్గం ఎవరు కూడా రిసీవ్ చేసుకోవట్లేరు. ఒకటి. రెండోది, మీరు ప్రధాన పత్రికలు కావచ్చు, లేకపోతే ప్రధాన మీడియా కావచ్చు, ఇదే అంశం మీద కవిత గారు పార్టీలో అంటే కేసీఆర్ గారిని భిన్నించి బయటకు వచ్చింది అన్నప్పుడు ఈ అంశం మీదనే, బీసీ అంశం మీదనే కేసీఆర్ గారితో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, తర్వాత నెక్స్ట్ నాయకత్వంతో భిన్నించి బయటకు వచ్చి కొట్లాడడానికి సిద్ధమై వచ్చిందంటే కొంచెం ఆలోచించే వాళ్ళేమో. కానీ వేరే ఉండేది, విభేదించి వస్తే వేరే ఉంటుండే. కానీ దేంట్లో విభేదించారు మీరు? కేసీఆర్ గారికి కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ చేశారు, మరొక వచ్చింది, ఈ మరొక ఫలానా వాళ్ళ వచ్చిందని చెప్పేసి మీరు ప్రకటించారు. అక్కడ ఏమైనా అర్థం ఉందా?
ఎందుకంటే హరీష్ రావు గారి కష్టం అందరికీ తెలుసు. కాళేశ్వరం కళ నెరవేరడం కోసము ఎంత కష్టపడ్డారు అనేది అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పారు. సంతోష్ రావు గారి గురించి కూడా కేసీఆర్ గారు నన్ను అన్ని రకాలుగా కాపాడుకునే సంతోషం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సందర్భాలు అన్నారు. కానీ ఇక్కడ వారు అంటున్నాం అంటే ఈ పార్టీ ఇట్లాంటి పార్టీ ఉంటేంది పోతేంది అని అన్నారు కదా, అసలు ఆమె ఆ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు అని మీ ఆలోచన? ఇంటెన్షన్ ఒకటే, తను సీఎం అవ్వాలనుకుంటుంది. తను సీఎం అవ్వాలంటే ఇన్ని రోజులు నడిచి వచ్చిన మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చివరికి చేరుకున్న తర్వాత ఆ మెట్లు ఉంటేంది పోతేంది అని అనుకుంటున్నాను. ఆ మెట్లను మర్చిపోయి ఇవాళ మాట మాట్లాడింది. అంటే కంప్లీట్గా బీఆర్ఎస్ మూతపడితే నాకు అవకాశాలు ఉంటాయి రాజకీయంగా అనే మాటలోంచి మాట్లాడింది. దాన్ని ఎవరు తెలంగాణ ప్రజలు ఇక్కడ జీర్ణించుకోవట్లేరు. పార్టీ ఉంటేంది పోతేంది అనే మాట ఎంత పెద్ద మాట. అసలు ఆ పార్టీ ఉండడం వల్లనే రాజకీయ భవిష్యత్తు. ఆ పార్టీ అధినాయకుడి కూతురు పోయినందుకే మీకు రాజకీయ భవిష్యత్తు. ఇవాళ తెలంగాణ జాగృతి సంస్థ ఉంది అంటేనే కేసీఆర్ గారి పుణ్యం. మీరు ఎంపీ అయినా తర్వాత ఎంపీగా ఓడిపోయి మీకు ఎమ్మెల్సీ ఇచ్చిన దానికి కారణం కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కంటిలో ఒత్తేసుకొని కాపాడుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి పార్టీని పోతే ఎంత ఉంటే ఎంత అని అన్నారు అని అంటే అది ఇండైరెక్ట్గా కేసీఆర్ గారిని అన్నట్టే. అది సరైంది కాదు. మీరు పదే పదే అంటున్నారు కవిత ఎందుకు ఇట్లా చేసింది ఉండొచ్చు. వ్యక్తిగత ఎజెండానే దీనికి కారణం. ప్రధానంగా దాని వెనకాల ఆ కవిత గారు ఆ రోజు మాట్లాడిన మాటల వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే నేను స్పష్టంగా భావిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అటు బీజేపీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను నష్టపరచాలని చెప్పేసి చాలా ఆలోచిస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలను రూపుమాపడానికి కావాల్సినటువంటి సిబిఐ ఎంక్వైరీలు కావచ్చు, ఈడీ ఎంక్వైరీలు కావచ్చు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాటిని ప్రయోగిస్తున్నటువంటి సందర్భం ఉంది. దానికి కాళేశ్వరం రిపోర్టు, ఘోష్ రిపోర్టు తప్పుల తడక అని చెప్పేసి హైకోర్టు ఆ ఘోష్ రిపోర్టును ఆధారంగా మీరు చర్యలు తీసుకోవద్దు కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద అని చెప్పినప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు అవినీతి పరుల వల్లనే సీఎం కేసీఆర్ గారికి మచ్చొచ్చింది అని చెప్పేసి మీరు మళ్ళీ ఊటంకించి మాట్లాడారు అని అంటే మీ వెనక ఇవాళ మోడీ గారు ఉన్నారు. మీ వెనక కానీ రేవంత్ రెడ్డి అన్నారు నేను వాళ్ళ పంచాయతీ మాకెందుకు దాంట్లోకి నన్ను లాగొద్దనే పదే అంటున్నారు కదా, వాళ్ళు చాలా సీరియస్గా అంటున్నారు. ఒకవేళ అదే నిజం అనుకుందాం. ఇప్పుడు మల్లన్న గారు ఉన్నారు కదా, మల్లన్న గారి ఆఫీస్ మీద దాడి జరిగింది. మల్లన్న గారి మీద దాడి జరిగింది. ఇష్టం వచ్చినట్టు బీసీ మూమెంట్కి సంబంధించి కవితక్క గారు సంపులర్ చేసుకున్నారు, మీకు బీసీ మూమెంట్కి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడారు కదా. మాట్లాడిన సందర్భంలో జనరల్గా ఎవరికైనా చట్టం ఒకే పద్ధతిలో ట్రీట్మెంట్ ఉండాలి. కానీ ఏం చేశారు, జాగృతికి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. మల్లన్న మీద కేసు నమోదవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని అని. అదొక సందర్భం అయితే. రెండో సందర్భం ఏంటి, ఇక్కడ చాలా కాన్షియస్గా రేవంత్ రెడ్డి గారికి పార్టీని చీల్చాల. అదేవిధంగా మోడీకి రేవంత్ రెడ్డి గారికి ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఒక అనిశ్చితిని ఏర్పరచాల. కాళేశ్వరం అనే అంశాన్ని కంటిన్యూ చేయదలుచుకున్నారు కాబట్టి కుటుంబంలో ఒక చిచ్చు రేపడితే రేపు వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అన్ని చోట్ల నుంచి వ్యతిరేకత వస్తుంది, అన్ని చోట్ల నుంచి డిమాండ్ వస్తుంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కారు ఉంది. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది ముందుకు తీసుకొచ్చారు అనేది స్పష్టం. కానీ ఇక్కడ వారి కుటుంబంలో వారిపైన వచ్చిన అవినీతి ఆరోపణలకు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇందులో తామెవరము లేము అనేది బీజేపీ ఇటు కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు స్పష్టంగానే చెప్తారు, అబద్ధాలు చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకు బీజేపీ అంటున్నానంటే మేబీ నేను అనుకుంటున్నా లిక్కర్ కేసులో కవితక్క గారు ఉన్నారు కాబట్టి నువ్వు ఈ పని చేయకపోతే మీ మీద ఇంకా సీరియస్గా ఉంటుంది అనే ఒత్తిళ్ళు ఏమన్నా కవితక్క గారి మీద ఉన్నాయేమో బీజేపీ నుంచి అనేది నాకు ఒకటి అనుమానం. రెండవది రాష్ట్రంలో కూడా అంటే చాలా రోజులుగా నేను వింటున్నా రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి చాలా రకాలైనటువంటి కంపెనీలు ఉన్నాయి, కలిసి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి. సో అది కూడా అయ్యి ఉండొచ్చు, ఆ అండర్స్టాండింగ్లో పొలిటికల్ అండర్స్టాండింగ్ కూడా వచ్చి ఉండొచ్చు. సో అందరి మీద కేసులు ఇవ్వలేదు, ఆడబిడ్డగా నా మీదనే కేసు అయ్యింది అని చెప్పేసి ఆ కోపంలో వీళ్ళ మీద కూడా కేసులు కావాలని చెప్పేసి అనుకుంటున్నారేమో కవిత గారు.
చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా అయితే పొలిటికల్గా రెండు అంశాలు ఇక్కడ. ఒకటి, బీజేపీ ఒత్తిడి వల్లనన్నా ఈ మాటలు మాట్లాడి ఉండాలి. లేదంటే రేవంత్ రెడ్డి గారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తున్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్కి సంబంధించి స్పష్టమైన నిర్ణయం లేదు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాని నుంచి డైవర్ట్ అవ్వడం కోసం ఈ పని కవిత గారితోనైనా చేయించి ఉండాలనేది అయితే నేను భావిస్తున్నాను. కానీ మీరు ఒక నిజంగానే ఏమన్నా లోపాలు ఉన్నాయేమో సరిదిద్దుకోవాలని బీఆర్ఎస్ అనుకుంటుందా, లేదంటే ఇతరులపై వేసి తప్పించుకోవాలనే ధోరణి ఇది? బీఆర్ఎస్ నేను ఏమంటున్నా, కవిత గారికి ఒకవేళ అలాంటి అభిప్రాయాలే ఉంటే నిజంగానే అవినీతి చేశారని చెప్పేసి భావిస్తే, నేరేళ్ల ఘటన ఎప్పుడు జరిగిందండి? మొదటి ప్రభుత్వంలో జరిగింది. మరి ఆ అంశం మీద ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు కవిత గారు? కాళేశ్వరము కట్టడం ఎప్పుడైపోయింది? నీళ్ళు ఎప్పటి నుంచి వదులుతున్నారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు కాళేశ్వరం అవినీతికి సంబంధించి? 100 రకాల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, లేదా వాళ్ళు అవినీతే చేసి ఉండొచ్చు. బాస్ ఎవరు ఇక్కడ? నాలాంటి వాళ్ళకు స్పేస్ ఉండకపోదు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుంది లేదంటే ప్రజల పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఇట్లా మాట్లాడుకుంటున్నారని చెప్పుకోవడానికి నాకు స్పేస్ ఉండకపోవచ్చు, అంత అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. కానీ కన్న కూతురికి అనేక రకాలైనటువంటి యాక్సెస్ ఉంటుంది కదా, కేసీఆర్ గారి దగ్గరికి పోయి మాట్లాడే యాక్సెస్. ఎందుకు మాట్లాడలేదు ఇన్ని రోజులు? కొన్ని మాట్లాడితే మాట్లాడినానన్నా చెప్పాలా? లేఖలు బయటికి ఎందుకు పెట్టారు మరి? నేనేమంటున్నా అంటే సార్, లేఖలే బయటికి పెట్టారు అనుకుందాం. ఒక పొలిటికల్ పార్టీలో అనేక రకాలైనటువంటి అంశాలు జరుగుతుంటాయి. ఒడిదుడుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్నీ సాఫీగా జరగవు. మీకు అదే అభిప్రాయం ఉంది, కొట్లాడండి. మీ నానే కదా బాపు, ఏం జరిగింది నాన్న, ఏం జరిగిందని చెప్పేసి కొట్లాడండి. అంటే లేఖలు బయటికి పెట్టారు కాబట్టి మీరు పార్టీ బయటకు వచ్చేస్తారా? పార్టీ ఉంటే ఎంత, తొక్కల పార్టీ పోతే ఎంత అని అంటారా? లేఖలు బయట పెట్టారు కాబట్టి అసలు గోస్ట్ కమిషన్ ఎవరు పెట్టింది అనేది బయట పెట్టడం అంటే అది కావాలని. దానివల్ల కవితక్క గారికి ఏమైనా నష్టం జరిగిందా లేఖను బయట పెడితే? ఇక్కడ కవితక్క గారికి నష్టం జరగాలి లేఖను బయట పెడితే. ఏం నష్టం జరిగింది కవితక్క గారికి? మంచి విషయాలు చెప్పినా కదా నేను లేఖలు అని మాట్లాడింది. ఇంకేది కవితక్క గారికి అది పాజిటివ్ అంశం కదా. లేఖలో ఏం తప్పుడు విషయాలు మాట్లాడలేదని చెప్పేసి పదే కవితక్క గారు మాట్లాడారు. అవును, మంచి విషయాలే మాట్లాడిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా అన్నారు. క్యాడర్ కూడా అదే ఫీల్ అయ్యింది. ఇంకొచ్చిన నష్టం ఏముంది? ఇప్పుడు ఆమె లేఖ అనేది రహస్యంగా ఉంటుంది. బయటికి ఎవరు పెట్టినట్లు కావాలనే తనను బ్లేమ్ చేసేందుకోసమే లేఖలు బయట పెట్టాను వారు పదే అంటున్నారు. ఇప్పుడు లేఖకు సంబంధించి లేఖ లీక్ అయ్యింది, దాని మీద నాకు ఆన్సర్ కావాలని చెప్పేసి పదే మాట్లాడుతున్నారు. నన్ను బ్లేమ్ చేసే కోసమే లీక్ చేసిన అంటున్నారు వారు. ఒకటి, లేఖ ఎవరు లీక్ చేస్తారు? లేఖ డైరెక్ట్ గా మీరు నాన్నగారికి రాశారు, మీరే అందించి ఉంటారు, లేదా ఎవరి ద్వారానైనా పంపించి ఉంటారు, అవునా కదా? ఇక దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు లీక్ చేశారు అనేది. ఇప్పుడు మీరు ఏం జరిగిందో మనకు తెలియదు, ఏం జరిగిందో మనకు తెలియదు మాట. ఇప్పుడు మొదటి నుంచి ఆమె జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసమై తెలంగాణ రాష్ట్రం రావడంలో తన పాత్ర కూడా పెద్దదే. కానీ తనకు తగిన రాజకీయ గుర్తింపు లేదు అనే ఒక ఆవేదన కూడా ఆమెలో ఉండొచ్చునేమో కదా. నేను అంటున్నా అంటే దానికి స్పేసే లేదంటున్నా. ఎందుకు స్పేస్ లేదు అని అంటే, ఫస్ట్ టైం మీరు ఎంపీ, మీకు ఎక్కడా కూడా మీ స్థానం తగ్గించడం అనేది జరగలేదు. సెకండ్ టైం ఎంపీగా ఓడిపోతే పిలిచి మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. మీకు ఎక్కడా గౌరవం తగ్గిందని నేను అనుకోవట్లేదు. రాజకీయ అవకాశాలను మీకెక్కడా ఇవ్వకుండా లేరు. మీకు ఇచ్చినవి దక్కకపోయినా మళ్ళీ పిలిచి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇంకేం కావాలి? ఎక్కడ అన్యాయం జరిగింది మీకు రాజకీయ పరంగా? జరగడానికి అక్కడ ఆస్కారమే లేదు కదా. సెకండ్ టైం ఎంపీలుగా ఓడిపోయిన వాళ్ళు పార్టీలో చాలామంది ఉన్నారు, సెకండ్ టైం ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకేం రాలేదే అవకాశాలు, మీకు వచ్చాయి కదా. వాళ్ళందరూ జాగృతి సంస్థ పనిచేయలేదు కదా, ఇవి పనిచేసింది. అందుకే కదా కేసీఆర్ గారు మళ్ళీ మీరు ఎంపీగా ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చారు. మీకు చాలా అద్భుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పదవిని మీకు ఇవ్వడం జరిగింది. రాజకీయంగా మిమ్మల్ని ఎక్కడా కూడా తక్కువ చేయలేదు. నేను అందుకే అంటున్నా పదే మొత్తం భారతదేశ చరిత్రలో ఎవరిని తీసుకున్నా, ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా, ఏ సీఎంని తీసుకున్నా, వాళ్ళ బిడ్డలకు మీకు ఇచ్చినటువంటి రాజకీయ ప్రాధాన్యతను ఏ సీఎం కూడా ఇవ్వలేదు. రెండోది, కేసీఆర్ గారు జాగృతి సంస్థ పనిచేయదని కానీ, జాగృతి సంస్థ పాత్ర లేదని కానీ, పార్టీ తెలంగాణ ప్రజలకు సేవ చేసే దాంట్లో ఎప్పుడు మాట్లాడలేదు. కేసీఆర్ గారే కాదు, అందరూ సమానంగా జాగృతి సంస్థను రిసీవ్ చేసుకున్నారు.
ఒకానొక సందర్భంలో జాగృతి సంస్థను బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఏకమై పనిచేశారు జాగృతి సంస్థ డెవలప్మెంట్ కోసం. జాగృతి సంస్థను తక్కువ చేయడము అనేది ఎక్కడా జరగలేదు. తన సాక్రిఫికేషన్ తెలంగాణకి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ రాజకీయ అవకాశాలు కూడా కేసీఆర్ గారు కవిత గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కవిత మాట్లాడిన మాటల్లో అంటే నేరుగా ఆ ఇద్దరు హరీష్ రావు, సంతోష్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ విత్ ఇన్ ద పార్టీలో లేదా పబ్లిక్ నుంచి వస్తున్న అభిప్రాయం ఎట్లా ఉంది? మీకు ఏం ఫీడ్బ్యాక్ వస్తున్నది కవిత ఇట్లా మాట్లాడిన తర్వాత వాళ్ళ మీద? చాలా వరకైతే కవిత గారు చేసింది తప్పనే మాట్లాడుతున్నారండి. ఎందుకనంటే అట్లా మాట్లాడాల్సింది కాదు. హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, మొదటి నుంచి పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. సంతోష్ రావు గారు అన్ని వ్యక్తిగతమైనటువంటి అంటే బాధ్యతలు తీసుకొని కేసీఆర్ గారి దగ్గరగా ఉంటే పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలలో హరీష్ రావు గారు వాళ్ళు ఏది సూచిస్తే అది చేసే దాంట్లో అర్జునులాగా ఉన్నాడు పార్టీకి అనేది అయితే అందరూ భావిస్తున్నారు. కవితక్క గారు ఇట్లా మాట్లాడడం అనేది సరైంది కాదని చెప్పేసి తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, ఈవెన్ నిన్న జాగృతికి సంబంధించి కవితక్కను వెన్నంటుకున్న దాదాపు 15 ఏళ్ళు జాగృతి సంస్థకు వెన్నంటి ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగృతి సంస్థకు రిజైన్ చేసి మాకు కేసీఆర్ గారే దేవుడు, కేసీఆర్ గారే మాకు అన్ని రకాలైనటువంటి అండదండలు ఇచ్చారు, అసలు కేసీఆర్ గారు లేకపోతే జాగృతి సంస్థ ఎక్కడిది అని చెప్పేసి బయటకు వచ్చి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకనే నేను ఇప్పటికైనా అక్కగారు అర్థం చేసుకోవాలి. సరే జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగినటువంటి నష్టాన్ని ఇది సరైంది కాదు, ఇక్కడ నేను పొరపాటు చేశాను, ఇట్లా చేయాల్సింది కాదు అని ఇప్పటికైనా తను ఆలోచిస్తే మంచిదనేది అయితే నేను భావిస్తున్నాను. కానీ కవిత చేసిన కామెంట్ల కారణంగా బీఆర్ఎస్కు నష్టం జరిగిందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ ఉంటే కనుక దాని ఏ అంశాలపైన ఆ ప్రభావం ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేనైతే పెద్దగా ప్రభావం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకు లేదు అని అంటే నిజంగా రాజకీయంగా కవిత గారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఉంటే అది బీఆర్ఎస్కి పెద్ద నష్టం జరిగేది. ఎందుకంటే ఆడబిడ్డ చాలా డే 1 నుంచి కష్టపడ్డది. కానీ ఆడబిడ్డ కష్టాన్ని ఉపయోగించుకున్నారు కానీ రాజకీయమైనటువంటి ప్రయోజనాలు ఏమీ చేకూర్చలేదు అని చెప్పేసి అనుకుంటే నష్టం జరిగింది. కానీ అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చినాక నష్టం ఎక్కడ జరుగుద్ది? రెండోది, సరే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి అంశాలు మాట్లాడవచ్చో లేదో నాకు తెలియదు కానీ కవిత గారు సంపాదించుకోలేదా? కవిత గారు కూడా ఆర్థికంగా చాలా బలోపేతమైనటువంటి అంశం. ఎక్కడ కూడా తను కూడా ఇబ్బంది పడ్డది ఏం లేదు కదా. మరి ఆ కోణంలో చూసిన నష్టం ఎక్కడ జరిగింది కవిత గారికి? ఈ రెండు సమాజం బేరీజ్ వేసుకోదా? కానీ ఒక ఆడబిడ్డను ఆమె ఒక మాట అన్నారు, విచారణ లేకుండా శిక్ష చేస్తారా మీరు అనే మాట కూడా అన్నారు. విచారణ ఎప్పుడు చేస్తారు? తన తండ్రికి కేసీఆర్ నష్టం జరగకూడదు, ఆ బాధను తట్టుకోలేక తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు దాన్ని సాగ్గా చూపించి బయటికి పంపిస్తారా అని కూడా వారు అన్నారు. నేను ఒక్క మాట అంటాను సార్, ఇక్కడ విషయం ఏంటంటే విచారించాల్సిన అవకాశం లేకుండా చేసింది మీరు. విచారణకు అక్కడ స్పేస్ లేదు. ఎందుకనంటే మీరు చాలా పెద్ద నష్టం చేయడం కోసం పార్టీకి మాట్లాడినటువంటి మాటలు అవి. ఇప్పుడు నిజంగా హరీష్ రావు గారి అవినీతి చేస్తే కేసీఆర్ గారికి తెలియకుండా ఉంటుందా? నిజంగా సంతోష్ రావు గారు అవినీతి చేస్తే కేసీఆర్ గారికి తెలియకుండా ఉంటుందా? ఇన్నేళ్ల నుంచి కేసీఆర్ గారు వాళ్ళిద్దరిని అంటిపెట్టుకొని ఉన్నారు అని అంటే కేసీఆర్కి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ మంచి ఏంటి, వాళ్ళ చెడేంటి తెలియకుండా ఉంటుందా? కేసీఆర్ గారి కంటే కవిత గారికి ఎక్కువ తెలుసా? కేసీఆర్ గారి కంటే కవిత గారు మాట్లాడిన మాటలు నిజమవుతాయా? అక్కడ పిలిచి విచారించి చర్చించి మీరన్నది అసలు అక్కడ స్పేసే లేదు. ఎందుకంటే అన్ని విషయాలు కేసీఆర్ గారికి నోటీస్లో ఉన్నాయి. కవిత మాట్లాడింది 100కి 100 తప్పు అని చెప్పేసి కేసీఆర్ గారు భావించారు కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కాపాడుకోవడం కోసము ఇక్కడ సస్పెన్షన్ చేసిర్రు అని అంటే కన్నా కూతురు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత ఔన్నత్యంతో కేసీఆర్ గారి దగ్గర ఉన్నారు అనేది మనకు స్పష్టం. కానీ నేను మరొక మాట, మీరు యూరియా గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు, ముందు మీ పార్టీలో జరిగిన కుంభకోణాల గురించి తెలుసుకోండి కాంగ్రెస్ వాళ్ళు క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నారు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు వరదల నుంచి ప్రజల్ని కాపాడడంలో, కాంగ్రెస్ వాళ్ళు యూరియా రైతులకు ఇచ్చి అంటే వాళ్ళ సాగుకు అవకాశం కల్పించడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు.
రేపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. వీటన్నిటికీ ఆన్సర్ చేసే అవకాశం కాంగ్రెస్తో లేదు. కాబట్టి కుటుంబంలో లొల్లులు పెట్టాలా, కుటుంబంని విచ్ఛిన్నం చేయాలా, వీళ్ళు ఇందులో మొత్తము డిస్టర్బ్ అవుతూ ఉంటే వాళ్ళ పనులు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. మేము యూరియా కోసము రైతుల పక్షాన నిలబడి మేము కొట్లాడుతున్నాం. వరదలు వస్తే ప్రజల దగ్గరికి కేటీఆర్ గారు పోయారు, హరీష్ రావు గారు పోయారు. ముఖ్యమంత్రి ఏ రోజు పోయారండి? మంత్రులు ఏ రోజు పోయారండి? వీళ్ళేమో కాలినడకన పోతే ఆయన ఫ్లైట్లో నుంచి పోయాడు. ఎవరు ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నారు? ప్రతిపక్షంలో ఉన్న మేము బాధ్యతగా ఉన్నాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బాధ్యతగా ఉన్నారు. అదేవిధంగా యూరియాకు సంబంధించింది అసెంబ్లీలో లేవనెత్తింది మేము, కొట్లాడుతున్నది మేము, ప్రజలకు అండగా ఉన్నది మేము. బీజేపీ చేసిన నిర్వాహకం వలన బీజేపీ సకాలంలో స్పందించని కారణంగా అంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత, కానీ మీరు ఎందుకు అదే విషయాన్ని పదే పదే అంటున్నారు? అంటే గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నట్లు అప్పుడు కూడా 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే కదా. మరి అప్పుడు కేసీఆర్ గారు ఎట్లా అందించగలిగారు? కేసీఆర్ గారు ఎట్లా అందించగలిగారు యూరియా? ఇప్పుడు మీరెందుకు అందించలేకపోతున్నారు? అది మీ ఫెయిల్యూర్ కదా? సెంట్రల్ మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్స్ ఉన్నారు బీజేపీకి సంబంధించి. ఎందుకు సమస్యను పరిష్కరించట్లేరు? రైతులు చనిపోయే వరకు ఎందుకు చూస్తున్నారు? వాళ్ళు షాపుల మీద దాడి చేసి యూరియా సంచులు ఎత్తుకపోయే వరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇంత సీరియస్గా తెలంగాణలో రైతులు గోసపడుతుంటే మీ బాధ్యత ఏందండి? ఈ పరిస్థితి 10 ఏళ్లలో ఉన్నదా? ఓపెన్గా మాట్లాడుతున్నారు రైతులు. 300 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తే 20 సంచులు ఇంట్లో వేసిపోయేటోడు అని చెప్పేసి 3 రాత్రులు నిద్ర మాని ఆ షాపుల ముందు కూర్చున్న చెప్పులు పెట్టుకొని మా ఆధార్ కార్డులు పెట్టుకొని ఆడనే నిద్రపోయి తిండి లేక తిప్పలు లేక అనేక హరిగోస పడుతుంటే యూరియా అందియడం చేతగాని మీరు ఇవాళ బీఆర్ఎస్ గురించి మాట్లాడే నైతికత అర్హత మీకుందా అసలు? అవును, పార్టీలో అన్నప్పుడు అనేక అంశాలు వస్తాయి. మీలాగా కాంగ్రెస్ లాగా 10 మంది 20 మంది ప్రతిరోజు సీఎంకు వ్యతిరేకంగా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క వాయిస్ ఇవ్వలేదే బీఆర్ఎస్లో? చాలా సిస్టమాటిక్గా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది అని అంటే కేసీఆర్ గారు ఏది చెప్తే అది నడిచింది. కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని పనిలో పెట్టి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. రైతు ఒక్కరోజు కూడా యూరియా కోసం ఎదురు చూడకుండా ఇంటికి సంచులు పంపించినటువంటి పరిపాలన అది. సిగ్గుండాలి మాట్లాడడానికి కాంగ్రెస్కి, సిగ్గుండాలి మాట్లాడడానికి బీజేపీకి. కనీస అవసరం ఎరువులు ఇవ్వడం అనేది ఏం చేశారు మీరు? కానీ ప్రజల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు మొరాలిటీ ఉందా అనేది ఒక ప్రశ్న వస్తున్నారు. ఎస్, ఖచ్చితంగా ఉంది. ఏ విషయంలో మొరాలిటీ లేదు? మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మీరు తెలంగాణను పరిపాలిస్తే తాగనీకి నీళ్ళు ఇవ్వలే, మీరు సాగునీరు ఇవ్వలేదు, సరైన విద్యా అవకాశాలు ఇవ్వలేదు, మహిళా సాధికారత వైపు మీరు అడుగులేవి. కానీ కాంగ్రెస్లో మహిళలకు అవకాశాలు ఉన్నాయి, మరి బీఆర్ఎస్లో ఆ మేరకు లేవు కదా. ఖచ్చితంగా కొందరు అంటున్నారు, ఒక ఆడపిల్ల తన హక్కుల గురించి అడగడం అన్యాయమా? ఒక ఆడపిల్ల తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం, ఒక అమ్మాయి తాను పార్టీని నడిపిస్తానని కోరుకోవడం తప్పెట్లా అవుతుంది? ఆడవాళ్ళ హక్కులను గుర్తించాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఓకే, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ పితృస్వామిక సమాజాన్ని సపోర్ట్ చేసిందని చెప్పేసి కొంతమంది మాట్లాడవచ్చు ఫెమినిస్టులను. నేనేమంటున్నా అంటే సోనియా గాంధీ గారు ఉన్నారు, అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ గారు మరి ప్రియాంక గాంధీ గారిని పెట్టలేదే బాధ్యతల్లో? రాహుల్ గాంధీ గారిని పెట్టింది. అదే సోనియా గాంధీ గారు తనకి ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం ఉంటే తను తప్పుకొని మన్మోహన్ సింగ్ గారిని పెట్టింది అధ్యక్షులుగా. ఇప్పుడు అంతెందుకండి, కవితక్క గారే ఉన్నారు. కవితక్క గారు పొలిటికల్గా ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. సరే, తనకి 2 కొడుకులు పుట్టారు కాబట్టి అది వేరే అంశం. ఒకవేళ ఒక పాప ఒక బాబు పుట్టి ఉంటే పాపకి ఇచ్చేదా నెక్స్ట్ అవకాశం? కవితక్క గారి పొలిటికల్ లైఫ్ లెగసీని కంటిన్యూ చేయడం కోసం పాపకు అవకాశం వచ్చేదా, బాబుకు అవకాశం వచ్చేదా? ఇవాళ సొసైటీ ఎట్లా ఉంది? కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు ఒక సందర్భంలో, TV9లో డిస్కషన్ జరిగేటప్పుడు, మీ తర్వాత నెక్స్ట్ వారసులు ఎవరు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు నేను వాళ్ళు వీళ్ళు అని చెప్పను, ప్రజలకి ఎవరు దగ్గరైతే వాళ్ళు అవుతారని చెప్పేసి చెప్పాడు. ఆ సామర్థ్యం ఎవరుకుంటే వాళ్ళకి. కానీ మీరు ఒక మహిళా నాయకురాలిగా, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న కార్యకర్తగా, నాయకులుగా
కవిత ఒక విమెన్గా చేస్తున్న డిమాండ్ను మహిళా హక్కుల కోసమై ఒక మహిళ కూడా ఈ పురుష సమాజంతో పోటీ పడుతున్నది, ఒక మహిళ కూడా తాను రాణించాలని అనుకుంటున్నది అని మీరు ఎందుకు ప్రశంసించట్లేదు? తప్పకుండా అండి. నేను పార్టీలో ఇప్పుడు కేసీఆర్ గారు నెక్స్ట్ మా సీఎం అని అనుకున్న తర్వాత ఆ పార్టీ అంతా కేసీఆర్ గారు అక్కడ సీఎం కేసీఆర్ కాకుండా కవిత గారు అవుతారండి? కాదు కదా. రెండవది, కవిత గారికి ఆ ఆలోచన ఉండడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. వేచి చూడాల్సింది, తెలంగాణ ప్రజల తీర్పు కోసం వేచి చూడాల్సింది. ఇప్పటికిప్పుడు సీఎం అయ్యే అవకాశాలు కావాలని ఎందుకు కోరుకోవాలి? ఒక మహిళ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆ మహిళ గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మీడియాలో సోషల్ మీడియాలో అంటే పెట్టిందా? కవిత గారు పెట్టిందా? పార్టీ ముందు పెట్టిందా నేనే సీఎం అవుతాను నాకు అవకాశం ఇవ్వండి అని? ఆమె ప్రశ్నించండి, ఎందుకు జీర్ణం చేసుకోవడం లేదు? ఒక పార్టీ ఏం ప్రశ్నించింది? ఏ విషయంలో ప్రశ్నించింది సార్? ఏ విషయంలో ప్రశ్నించింది? తను పార్టీకి సంబంధించి ఏ విషయంలో ప్రశ్నించింది? ఏం తప్పు చేసింది బీఆర్ఎస్? కేసీఆర్ గారు ఏం తప్పు చేశారు? అనేక సందర్భాలలో కవిత గారే అనేక వేదికల ముందు మాట్లాడారు. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అందులో ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు, ఆయన నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి మాట్లాడారు. అది అన్నింటికి వర్తిస్తుంది కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి కదా, ఇప్పుడు ఎవరికైనా ఉంటాయి. ఇప్పుడు కవిత గారికి ఎంపీ అవకాశం ఇచ్చారు, అదేవిధంగా ఓడిపోతే ఎమ్మెల్సీగా పదవి ఇవ్వడం జరిగింది. ఒక జాగృతి సంస్థకు అధ్యక్షురాలని చేసిండు, జాగృతి సంస్థ నడిపింది. ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఒక వింగ్ అనేది ఉండదు, ఇట్లా విడిగా సంస్థ ఉండదు. కానీ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చారు కదా, అదే ఏమనలేదు. దాంతో పాటు అసలు లిక్కర్ కేసులో మీరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు పార్టీ. పైగా హక్కున చేర్చుకుంది. అన్ని రకాలైనటువంటి మీ కేసులకు సంబంధించి కావచ్చు, మీ జైల్లో ఉన్నప్పుడు మీ అవసరాలు కావచ్చు, మీ బెయిల్ కావచ్చు. ఇదే హరీష్ రావు గారు మీరు విడుదలై బయటికి వస్తుంటే మీ బ్యాగ్ మోసుకొని వచ్చారు. అది కూడా వీడియో చూసారు మీరు? అది కూడా చూశాను. ఇప్పుడు అంటే రాజకీయ పరంగా ఏం తక్కువైందని ఇవాళ అట్లా చేశారు? ఏం తక్కువ అవకాశాలు ఇచ్చారు కేసీఆర్ గారు? అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చారు. ఇదే ఇవాళ తెలంగాణ సమాజం కవిత గారిని ప్రశ్నిస్తుంది, మీకు ఏం తక్కువైంది, కేసీఆర్ గారు ఏం తక్కువ చేశారు మీకు అని చెప్పేసి ప్రతి అంశాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు కవిత గారిని. దీనికి సమాధానం పార్టీ కాదు ఇప్పుడు చెప్పుకోవాల్సింది, కవిత గారు చెప్పుకోవాలి. కవిత గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఒక మహిళా నాయకుడు, ఆమెకు సపోర్ట్ చేయాలి కదా మీరు? తప్పకుండా చేసినాం. ఇన్ని రోజులు కవితక్క గారికి అన్ని రకాలుగా సపోర్ట్ పార్టీ ఎట్లా చేసిందో మేము కూడా అట్లా చేసినాం. మేము పార్టీలో భాగమే కదా. అందరు మహిళలు సపోర్ట్ చేశారుగా. మరి ఏ మహిళ కూడా ఆమె ఎంపీ ఓడిపోయింది ఎమ్మెల్సీగా మీరు ఎట్లిస్తారని చెప్పేసి ఏ మహిళా నాయకురాలు కొట్లాడలేదే, పార్టీ మీద నిందలేదే. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, ఎస్ మహిళగా మంచి అవకాశం వచ్చింది కవితక్క అని చెప్పేసి అనుకున్నాం. లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అసలు ఒక ఆడబిడ్డ ఈ లిక్కర్ కేసులో ఇరకడం ఏందని చెప్పేసి మస్తు మాట్లాడారు. కానీ ఒక మహిళా నాయకురాలుగా ఆమెను కావాలని ఇరికిచ్చారు. అది బీజేపీ కుట్ర. ఎంపీ ఎలక్షన్స్లో పార్టీని డిస్టర్బ్ చేయదలుచుకుంది కాబట్టి, వాళ్ళకు ఎంపీలు కావాలి కాబట్టి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడిన నాటకం అని చెప్పేసి మహిళలు మేము ముందొచ్చి మాట్లాడినాం. ఆ రోజు మీరు విజువల్స్ తీయండి. అక్క ఇంటి ముందు మేము నిలబడి మీడియాకు వాయిస్ ఇవ్వడం జరిగింది. మహిళా నాయకులం అందరం అన్ని రకాలుగా కవిత గారికి పార్టీ అండదండలుగా ఉన్నది. ఆమెకు రాజకీయ అవకాశాలు మిగతా మహిళలకు వచ్చినా రాకపోయినా, ఉద్యమంలో ఉన్న మహిళలకు వచ్చినా రాకపోయినా కవితక్క గారికి సంపూర్ణమైనటువంటి రాజకీయ అవకాశాలు కేసీఆర్ గారు ఇచ్చారు. బహుశా రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు అనుకుంటారు? మళ్ళీ బీఆర్ఎస్లకు వచ్చే అవకాశం ఉంది అనుకుంటారా, లేకపోతే కనుక పార్టీ పెట్టి ఏమైనా ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటారా మీరు? పార్టీ పెట్టి ముందుకెళ్ళడం అనేది ఆమె వ్యక్తిగత అంశము. సరే, ఆమెకు సీఎం అవ్వాలనే ఆలోచనే ఉండి 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అన్నారు కాబట్టి ప్రజల నుంచి మద్దతు వస్తే అవుతారేమో. ఎట్ ద సేమ్ టైం నేను అనుకుంటున్నా అంత ఈజీ కాదు. ఇవాళ అనుకున్నంత ఈజీగా రాజకీయాలు లేవు. నేను ఒక మహిళా నాయకురాలి కింద వర్క్ చేసి వచ్చాను. షర్మిలక్క గారు పార్టీ పెట్టినప్పుడు తనతో పాటు అధికార ప్రతినిధిగా తను నడిచినటువంటి 3800 కిలోమీటర్ల పాదయాత్రలో నేనున్నాను. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. కానీ రాజకీయాలు అంత ఈజీ కాదు. అంత ఈజీగా ఒక
మహిళే కావచ్చు లేదంటే పురుషులే కావచ్చు, చాలామంది పార్టీలు పెట్టిర్రు, పోయినాయి, కాలగర్భంలో కలిసినాయి. దానికి ఎంతో ఓపిక, నైపుణ్యము, చతురత, మన వెనుక నడిచే నాయకత్వం కూడా చాలా ముఖ్యం. మనం ఒక్కళ్ళమే కాదు, మన వెనుక నడిచే నాయకత్వం కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళ అంటే సెకండరీ లీడర్షిప్ కూడా చాలా ముఖ్యం. అవకాశాలు అయితే మరి తక్కువగానే ఉన్నాయి, చూడాలి. నేనేమనుకుంటున్నా అంటే, సరే ఇవన్నీ ఒక అంశం అయితే, కవిత గారు తన చేసినటువంటి వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని మళ్ళీ పార్టీలోకి వస్తే బాగుంటుందని అయితే నేను భావిస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ మేడం. బీఆర్ఎస్లో కవిత వ్యాఖ్యలు పార్టీ ఏమని భావిస్తున్నది, భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు అనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.